అత్యంత సాధారణ విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూపించడం అన్నది మన వాళ్ళకి చాలా బాగా అలవాటైపోయింది. ఆడియన్స్ కూడా అలా చూపిస్తేనే చూసే పరిస్థితి కనిపిస్తుంది. మోంతా తుఫాన్ పేరుతో చాలా హంగామా మీడియాలో సాగుతోంది. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. వాస్తవంలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అన్నది వాతావరణ శాఖ అంచనా. అందుకు తగ్గట్టుగా రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు. కానీ తీరా చూస్తే వేసిన అంచనాలకి విరుద్ధంగా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు అధికారిక డేటాలో మనం చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్. ఇందులో మనం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కురిసినటువంటి వర్షపాతం వివరాలు ఎంత అన్న చూస్తే ఫోర్కాస్ట్ 27వ తారీఖుని అంచనా వేసింది ఎంత అయ్యా అంటే దాదాపుగా 24 మిల్లీమీటర్లు అంచనా వేశారు. 24 మిల్లీమీటర్ల వర్షపాతం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తుంది. అంటే తుఫాన్ ప్రభావం ఉంది, భారీ తుఫాన్గా చెప్తున్నారు. అతి తీవ్ర తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తాయి అని అంచనా వేసి 24 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని భావిస్తే కురిసింది ఎంత అయ్యా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కురిసినటువంటి వర్షపాతం సాధారణంగా ఈరోజు 2 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి వస్తే ఈరోజు 4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రం నమోదైంది. అంటే అంచనా 24 మిల్లీమీటర్లు వస్తే కేవలం 4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే 27వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైందంటే అంటే ఎంత తక్కువ వర్షపాతం. ఫోర్కాస్ట్ చూడండి ఎక్కడికి అంచనా ఇంత పెద్ద భారీ స్థాయిలో ఉంది, కానీ ఇక్కడికే అసలు వర్షపాతం ఉంది. రేపు అంచనా అయితే ఇంకా భారీగా దాదాపుగా 45-50 మిల్లీమీటర్ల వరకు వర్షపాతాన్ని అంచనా వేస్తున్నారు. ఈరోజు కురిసిన దానికన్నా రేపు డబల్ వర్షపాతం ఉంటుంది అని ఫోర్కాస్ట్ అంచనాగా కనిపిస్తోంది. కానీ రేపు ఎంత కురుస్తుందో చూడాలి. కానీ ఈరోజు మాత్రం కేవలం 4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే యాక్చువల్గా నమోదైంది. అంటే 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం అంటే వాతావరణ శాఖ లెక్కల ప్రకారంగా మనం చూస్తే 2.4 మిల్లీమీటర్ల లోపు వర్షపాతం కురిస్తే అది వెరీ లైట్ రైన్ఫాల్ అన్నట్టు, అది అసలు పెద్ద వర్షమే కాదన్నట్టు చాలా నామమాత్రపు వర్షపాతంగా చూస్తారు. కానీ ఇప్పుడు ఈరోజు 4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది కాబట్టి 2.5 నుంచి 15.5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం కురిస్తే దాన్ని లైట్ రైన్ఫాల్ అంటారు. చాలా సాధారణ వర్షపాతం కింద దీన్ని కొలవాల్సి ఉంటుంది. అంటే ఈరోజు 4 మిల్లీమీటర్ల వర్షపాతం ఆంధ్రప్రదేశ్లో కురిసిందంటే అది చాలా చాలా నామమాత్రం. సగటున అక్టోబర్ నెల 27వ తారీఖున 2 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది అని ఆంధ్రప్రదేశ్ సాధారణ లెక్కలు చెప్తున్నాయి. కానీ ఈరోజు 4 మిల్లీమీటర్ల వర్షపాతం అధికారికంగా నమోదైంది. అంటే 2 మిల్లీమీటర్లు కురవాల్సింది రెట్టింపు కురిసింది. అంచనా ఎంత 24 మిల్లీమీటర్లు. అంటే ఈరోజు కురిసినటువంటి వర్షపాతం చాలా చాలా నామమాత్రం, లైట్ రైన్ఫాల్గా ఈరోజు మనం పరిగణించాలి. ఈరోజు కురిసింది లైట్ రైన్ఫాల్ అన్నట్టు. ఒకవేళ ఇది 15.6 నుంచి 64.4 మిల్లీమీటర్లు అంటే 2 నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైతే ఇది మోడరేట్ రైన్ఫాల్ అన్నట్టు. 6 తర్వాత 7 పైన వర్షపాతం నమోదైతే అది హెవీ రైన్ఫాల్ అన్నట్టు. అదేవిధంగా 12 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైతే అది వెరీ హెవీ రైన్ఫాల్ అన్నట్టు. ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఎప్పుడు వస్తుందంటే 21 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఒక్క రోజులో నమోదైతే దాన్ని ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్గా పరిగణిస్తారు. అంటే అత్యంత భారీ వర్షపాతంగా దాన్ని భావించాల్సి ఉంటుంది. కానీ ఈరోజు కురిసింది ఎంత అంటే వెరీ లైట్ రైన్ఫాల్, చాలా నామమాత్రపు వర్షపాతమే ఈరోజు నమోదయ్యింది. ఇప్పుడు ఇంకా కొంచెం సాయంత్రం రాత్రుల్లోగా కురవచ్చు అనుకున్నా ఇది మహా అయితే ఒక 10 మిల్లీమీటర్లకి చేరుతుంది. 10 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే అసలు పెద్దగా పరిగణలో తీసుకోవలసినటువంటి లెక్క కూడా కాదు. అంతా సాధారణం కన్నా కొద్ది 2-3 రెట్లు ఎక్కువ అన్నట్టు. అంటే పెద్ద వర్షపాతం తుఫాన్తో ఇంకేదో మిన్ను విరిగి మీద పడిపోతుంది అన్నట్టుగా చేసినటువంటి ప్రచారానికి భిన్నంగా ఈరోజు వర్షపాతం ఉంది. అంటే ఈరోజు ఇలా ఉంది కాబట్టి రేపు ఇట్లానే ఉంటుందా అని మనం అంచనా వేయలేం. రేపు ఏదైనా కావచ్చు.
ఎందుకంటే రేపు తుఫాన్ తీరాన్ని తాకేటువంటి సమయంలో ఖచ్చితంగా బీభత్సం ఉంటుంది, అనేక రకాలుగా ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరు దీన్ని లైట్ తీసుకుని ఈరోజు ఏం లేదు కాబట్టి రేపు ఏమీ ఉండకపోవచ్చు, ప్రచారానికి వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి రేపు అసలు తుఫాను ప్రభావమే ఉండదు, ఇలాంటి అంచనాకి ఎవరు రాకూడదు. ఎందుకంటే రేపు చాలా జాగ్రత్త పాటించాలి. ఇది సివియర్ సైక్లోన్గా ఆల్రెడీ పరిగణించారు కాబట్టి ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే తీరాన్ని ఎక్కడ తాకుతుంది, దిశ మార్చుకుంటుందా, దిశ మార్చుకుంటే ఎటు మళ్ళుతుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. కానీ ఈ వర్షపాతం రేపటి తీరాన్ని తాకే వేళ ఈదురుగాలుల ప్రభావం ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉంటాయి. అది ఏ మేరకు ఉంటాయి, ఎంత నష్టాన్ని చేకూరుస్తాయి అనేది మాత్రం ప్రస్తుతానికి కొంత మనం అందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు తగ్గట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ అప్రమత్తం చేస్తున్నాయి కాబట్టి ప్రజలు కూడా అందుకు తగ్గట్టుగా స్పందించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఈరోజు మాత్రం అంచనాలకి భిన్నంగా అతి సాధారణ వర్షపాతం, చాలా నామమాత్రపు వర్షపాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యింది. కాబట్టి మీడియాలో ఏదో జరిగిపోయిందని, ఇంకేదో జరుగుతుందని, ఇంకేదో అయిపోయిందని ఈరోజు చెప్పినటువంటి మాటలైతే జరగలేదు. వాతావరణ శాఖ అంచనాలు అయితే ఈరోజు నిజం కాలేదు అని మాత్రం అధికారిక డేటానే చెబుతోంది. ఇది ఈరోజు వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్స్. రేపు కూడా మనం ఖచ్చితంగా ఇలాంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని, అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.